ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో భాగంగా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రశాంతంగా నడుస్తుంది. ఈ నెల 28 వరకు అభ్యర్థులకు సీట్ అలాట్మెంట్ ఇస్తామన్నారు అధికారులు. కాలేజ్ అఫిలియేషన్ ప్రక్రియ కూడా తొందరలోనే వస్తుందని చెప్తున్నారు. ఏఐసిటిఈ అనుమతి ఇచ్చిన కాలేజీలకు పర్మిషన్ గ్యారంటీ లేదంటున్న కౌన్సిలింగ్ క్యాంప్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్తో మా రిపోర్టర్ నరేందర్ ఫేస్ టు ఫేస్. పక్క ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంటిన్యూ అవుతుంది. దీంట్లో వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ త్వరలో జరగబోతున్న నేపథ్యంలో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే ఏఐసిటి దాదాపు 129 సీట్లకు గాను దాదాపు 250 కాలేజీలకు ఇప్పటికే పర్మిషన్ ఇచ్చింది. కానీ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి జేఎన్టీ కావచ్చు, కేయూ అలాగే ఓయూకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీల లిస్టు మాత్రం ఇంకా బయటకు రాకపోవడంతో కొంచెం కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ వివరాల మీద క్యాంప్ శ్రీనివాస్ గారు ఉన్నారు, అడిగిద్దాం. మీరు చెప్పండి సార్, ఈ కన్ఫ్యూజన్ తెరపడాలంటే ఇంకెంత టైం పట్టవచ్చు? సో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేటువంటిది 12వ తారీఖు నుండి మొదలైంది. అది నిన్న మొన్న 2 రోజులు జరిగింది. ఈ రోజు కూడా కంటిన్యూ అవుతున్నది. మనం ఆప్షన్ షెడ్యూల్ ప్రకారంగా ఆప్షన్ ఎంట్రీస్ అనేటువంటిది 16వ తారీఖు నాడు మొదలవుతుంది. ఈ లోపల అన్ని యూనివర్సిటీస్ నుండి కూడా మాకు అఫిలియేషన్స్ అనేటువంటిది కమ్యూనికేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత యథావిధిగా అనుకున్నటువంటి షెడ్యూల్ 16వ తారీఖు నుండి ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమవుతుంది. 21 వరకు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. అంతలోపు మళ్ళీ 16 నుంచి 23 దాకా వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఈ తక్కువ టైంలో ఎట్లా ప్లాన్ చేయొచ్చు? దీనికి ఏమి ఇబ్బంది లేదు. మనకేమంటే మనకి 21 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా మనకు 16 నుండి అంటే 16వ తారీఖు నాడు 16, 17 2 రోజులు కూడా 1 నుండి 36,000 ర్యాంకుల వరకు కూడా ఈ యొక్క వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 18, 19 2 డేట్లలో కూడా 36,000 నుండి 56,000కు ఆ రకంగా ప్రతి స్లాట్ కూడా 2 రోజుల చొప్పున ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే మార్పు చేర్పులు చేయదలుచుకున్నటువంటి అభ్యర్థులు ఇచ్చినటువంటి ఆప్షన్స్ని వాళ్ళందరికీ కూడా 22, 23 తారీఖు నాడు మరొక అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఈ యొక్క షెడ్యూల్స్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. 12వ తేదీ నుంచి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభమైంది. దాదాపు 4 రోజులు కావస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎట్లాంటి మీరు ఇంకా ఇబ్బందులు పడకుండా విద్యార్థులకు అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వస్తున్నట్టు సమాచారం ఉంది. మీరు ఎట్లా రెక్టిఫై చేస్తున్నారు? సో ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 21 హెల్ప్ లైన్ సెంటర్లలో కూడా సజావుగానే జరుగుతున్నది. అండ్ ఈవినింగ్ బై 5-5:30 సరికి అన్ని సెంటర్లలో కూడా వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతున్నది. అండ్ గత సంవత్సరం కన్నా కూడా అభ్యర్థులు వెరిఫికేషన్కి రెస్పాన్స్ ఎక్కువగా ఉన్నది. మనం నిన్నటి డీటెయిల్స్ కూడా ఇవ్వము. గత సంవత్సరంలో 16,000 లోపు 9,700 మంది అభ్యర్థులు వెరిఫికేషన్కి వస్తే ఈ సంవత్సరం 10,200 మంది 16,000 ర్యాంక్ లోపల వచ్చిన వాళ్ళు ఉన్నారు. రెస్పాన్స్ కూడా బాగుంది. అండ్ అన్ని చర్యలు కూడా టైం లోపల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. సీట్స్ కోత భారీగా పడతాయి అనేటువంటి వినికిడి పడుతుంది. అట్లాంటి పరిస్థితి వస్తే వీళ్ళకు సీట్స్ అనుకున్న స్థాయిలో వాళ్ళకి దొరికే అవకాశం ఉందా, లేదంటే నిరుత్సాహపడే అవకాశం ఉందా? అంటే ఇప్పటివరకు మనకు యూనివర్సిటీస్ నుండి ఎన్ని కళాశాలలు ఎన్ని సీట్లు అనేటువంటి సమాచారం ఇంకా లేదు. అది రాగానే మనకు పూర్తి వివరాలతోని వెబ్సైట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. చివరిగా 28 అనుకున్నట్టుగానే షెడ్యూల్లో సీట్ అలాట్మెంట్ అయ్యే అవకాశం ఉందా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100% 28 మనం అనుకున్న షెడ్యూల్ ప్రకారంగా సాఫీగానే వెళ్తున్నది. ఆప్షన్ ఎంట్రీ కూడా కావాల్సినంత సమయం ఉన్నది. 28వ తారీఖు నాడు నైట్ 8 o'clock తర్వాత అలాట్మెంట్ ప్రక్రియ కంప్లీట్ చేసేసి విద్యార్థులకి ఈ యొక్క SMS ద్వారా ఏ కళాశాలలో అలాట్మెంట్ వచ్చినట్టు వివరాలు తెలియపరచడం జరుగుతుంది. ఇది పరిస్థితి. మొత్తానికి విద్యార్థులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా వాళ్ళకి సీట్లు ఉంటాయి. ఇంకొన్ని మిగిలే అవకాశం కూడా ఉందన్నటువంటి సమాచారం చెప్తున్నారు. కెమెరా పర్సన్ అభిలాష్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.